మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి ఈ పదవుల విషయంలో గత కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసినటువంటి గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి మొత్తం మండల గ్రామ ప్రజలు అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేష్ అన్న గారి గురించి మాట్లాడవలసి వస్తే గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఇక్కడున్నటువంటి కార్యకర్తలకే అయితేనేమి అందరినీ కూడా పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినప్పుడు అందరినీ సమన్వయపరుస్తూ పల్లెల్లో విషయాలు తెలుపుతూ ఆయన విజయం కోసం కృషి చేసినటువంటి గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి ఈరోజు జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వెంకటేష్ అన్న తరఫున. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా గుంబులూరు వెంకటేష్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. గుంబులూరు వెంకటేష్ అన్న గారు గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా పనిచేస్తూ ఆయన ఎన్నో పదవుల్ని అలంకరించడం జరిగింది. గుంతకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందించారు. మన 2024లో తెలుగుదేశం పార్టీ గుమ్మనూరు జయరామన్న గారికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే ఆయన కోసం, తెలుగుదేశం కోసం ఆయన అహర్నిశలు కృషి చేసి గుంటకల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడానికి ఎంతో కృషి చేసినారు. ఆయన కృషిని గుర్తించి తెలుగుదేశం అధిష్టానం కూటమి ప్రభుత్వం గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే జయరామన్న గారికి, గుంటకల్ మండల ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎన్నికైన మన గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫున. అందరికీ నమస్కారం. నాకు అనంతపురం పార్లమెంటు ఉపాధ్యక్షునికి పదవి ఇచ్చినందుకు గాను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బాబు గారికి, మా గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణస్వామి గారికి అందరికీ ధన్యవాదాలు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నాకు సపోర్ట్ చేసిన దానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత ప్రభుత్వంలో కూడా 2016 నుంచి 19 వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసినాను. అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బాగా డెవలప్ చేసినాం మేము. ఆ రోజు రైతులకు కూడా ఏదైనా సమస్య వస్తే ముందుండి పరిష్కారం చేసినాం ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో. ఈ రోజు ఈ పదవికి కూడా ఏది ఉన్నా కూడా మా నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఏదన్నా నా అవసరం ఉన్నా కూడా నేను పార్టీకి పనిచేస్తాను. పార్టీ బలోపేతం చేయడానికి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నాకు అనంతపురం పార్లమెంటు ఉపాధ్యక్షునికి పదవి ఇచ్చినందుకు గాను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బాబు గారికి, మా గుంటకల్ ఇన్ఛార్జ్ నారాయణస్వామి గారికి అందరికీ ధన్యవాదాలు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నాకు సపోర్ట్ చేసిన దానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత ప్రభుత్వంలో కూడా 2016 నుంచి 19 వరకు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేసినాను. అప్పుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా బాగా డెవలప్ చేసినాం మేము. ఆ రోజు రైతులకు కూడా ఏదైనా సమస్య వస్తే ముందుండి పరిష్కారం చేసినాం ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో. ఈ రోజు ఈ పదవికి కూడా ఏది ఉన్నా కూడా మా నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఏదన్నా నా అవసరం ఉన్నా కూడా నేను పార్టీకి పనిచేస్తాను. పార్టీ బలోపేతం చేయడానికి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జిల్లా ఉపాధ్యక్షుడిగా గుంబులూరు వెంకటేష్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. గుంబులూరు వెంకటేష్ అన్న గారు గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా పనిచేస్తూ
ఆయన ఎన్నో పదవుల్ని అలంకరించడం జరిగింది. గుంతకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా ఆయన సేవలు అందించారు. మన 2024లో తెలుగుదేశం పార్టీ గుమ్మనూరు జయరామన్న గారికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే ఆయన కోసం తెలుగుదేశం కోసం ఆయన ఆహర్నిశలు కృషి చేసి గుంటకల్ మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడానికి ఎంతో కృషి చేసినారు. ఆయన కృషిని గుర్తించి తెలుగుదేశం అధిష్టానం కూటమి ప్రభుత్వం గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్ ఎమ్మెల్యే జయరామన్న గారికి, గుంటకల్ మండల ఇన్ఛార్జ్ నారాయణ స్వామి అన్న గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికైన మన గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి ఈ పదవుల విషయంలో గత కాలం నుంచి తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసినటువంటి గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి మొత్తం మండల గ్రామ ప్రజలు అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుకి, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేష్ అన్న గారి గురించి మాట్లాడవలసి వస్తే గత దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవ చేస్తూ ఇక్కడున్నటువంటి కార్యకర్తలకే అయితేనేమి అందరినీ కూడా పార్టీ కోసం పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగినప్పుడు అందరినీ సమన్వయపరుస్తూ పల్లెల్లో విషయాలు తెలుపుతూ ఆయన విజయం కోసం కృషి చేసినటువంటి గుమ్మనూరు వెంకటేష్ అన్న గారికి ఈ రోజు జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, గుమ్మనూరు జయరామన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వెంకటేష్ అన్న తరఫున.